మా వాయిస్ వినపడుతుందమ్మా? వినపడుతుంది సార్. ఓకే, మిగతా వాళ్ళు కూడా రాని స్టార్ట్ చేద్దాం. ఓకే సార్. పని ఉన్నాడు ఊళ్ళోనే? ఉన్నాడు సార్. నోట్ చేసుకో మీ క్వశ్చన్. ఫైండ్ ద రోమన్ 2 లో 5th క్వశ్చన్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ విచ్ ఈస్ కాన్సెంట్రిక్ విత్ ద సర్కిల్ x square plus y square minus 6x minus 4y minus 12 equals 0 and passing through the point. Okay, first of all concentric circles అంటే చెప్పుకుందాం. ఇక్కడ కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే ఏంటంటే, two circles are said to be concentric circles. చూడమ్మా, టైటిల్ పెట్టుకోండి, కాన్సెంట్రిక్ సర్కిల్స్. Two circles are said to be concentric circles. They have same center and different radius. ఇక్కడ డయాగ్రామ్ లో కనిపించేవి కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటారు వీటిల్ని. సపోజ్ మనకి ఇచ్చినటువంటి ఫస్ట్ ఈక్వేషన్ కనుక x square plus y square plus 2gx plus 2fy plus c equals 0 అయితే కాన్సెంట్రిక్ సర్కిల్ ఏమైందంటే x square సేమ్ ఉంటుంది, y square సేమ్ ఉంటుంది, 2gx సేమ్ ఉంటాయి, 2fy సేమ్ ఉంటాయి. ఇక్కడ c ఉంటుంది కానీ ఇక్కడ లాంబ్డా ఉంటుంది. అదే రకంగా ఇంకో సర్కిల్ తీసుకుంటే, ఎందుకంటే ఇక్కడ 3 సర్కిల్స్ కనబడుతున్నాయి మీకు రౌండ్ షేప్ లో, ఒకటి బ్లూ కలర్ లో, ఒకటి రెడ్ కలర్ లో, ఒకటి బ్లాక్ లో. వీటన్నిటికీ సెంటర్ ఒకటే కానీ రేడియస్ డిఫరెంట్ గా ఉంటుంది. సెంటర్ దగ్గర నుంచి డిస్టెన్స్ అనేది దూరంగా ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. అందువల్ల ఇక్కడ సి ఉంటే ఇక్కడ లాంబ్డా ఉంటుంది, ఇక్కడేమో మ్యూ ఉంటుంది. మ్యూ అంటే కాన్స్టెంట్ మారుతుంది. అందుకే నోట్ ఏం చెప్పాను చూడండి, ఇక్కడ నోట్ కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఆర్ డిఫర్డ్ బై కాన్స్టెంట్. కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఆర్ డిఫర్డ్ బై కాన్స్టెంట్ అని చెప్తాం. అంటే లాస్ట్ లో ఉన్నటువంటి మనకి ఈ లాస్ట్ లో ఉన్నటువంటి 12 మారిపోద్ది. సో దీనికి సొల్యూషన్ రాయండి.
Solution. Solution అని రాయండి. Given circle అని రాయండి ఫస్ట్. Given circle. Given circle x square plus y square minus 6x minus 4y minus 12 is equal to 0. Next line లో రాయండి given point. Given point. Given point ని px1 y1 అని రాసుకుందాము. ఎంత ఇచ్చారంటే -2, 14 ఇచ్చారమ్మా. తర్వాత కాన్సెంట్రిక్ సర్కిల్ అని రాయండి. కాన్సెంట్రిక్ సర్కిల్. కాన్సెంట్రిక్ సర్కిల్ అంటే ఇక్కడ x² ఇక్కడ x² టర్మ్స్ సేమ్ ఉండాలి. y² టర్మ్ సేమ్ ఉండాలి. x టర్మ్ కూడా సేమ్ ఉండాలి. y టర్మ్ కూడా సేమ్ ఉండాలి. కాన్స్టెంట్ ప్లేస్ లో లాంబ్డా రాయండి. ఇక్కడ కాన్స్టెంట్ -12 ఇక్కడేమో లాంబ్డా అని రాసుకోండి. ఇట్ పాసెస్ త్రూ ఏ పాయింట్ గుండా పాస్ అవుతుంది? ఇది p -2, 14 గుండా పాస్ అవుతుంది. సో S11 ఏమవ్వాలి? 0 అవ్వాలి. S11 ఏమవ్వాలమ్మా? 0. S11 అంటే అర్థం ఏంటి? ఈ పాయింట్ ని ఈ సర్కిల్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే -2 హోల్ స్క్వేర్ ప్లస్ 14 హోల్ స్క్వేర్ -6 ఇంటూ -2 -4 ఇంటూ 14 ప్లస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0. -2 స్క్వేర్ అంటే +4, 14 స్క్వేర్ అంటే 196, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 2s are 12 మైనస్ 4 14s ఎంతమ్మా? 4 14s 56 ప్లస్ లాంబ్డా ఈక్వల్ టు 0. ఇక్కడి నుంచి మనం లాంబ్డా క్యాలిక్యులేట్ చేయాలి. 496 యాడ్ చేస్తే 200, 200 లోంచి 200 ప్లస్ 12 212 మైనస్ 56 ప్లస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0. 212 లో 56 సబ్ట్రాక్ట్ చేస్తే 6 0 ఉంటుంది. ఇక్కడ 5 156 వచ్చింది ప్లస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఇంప్లైస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు -156 వచ్చింది. -156. సో చూడండి అమ్మా, ఇది లాంబ్డా వచ్చాక ఈ లాంబ్డాని ఇక్కడ రీప్లేస్ చేసుకోండి. ఇది మీకు ఆన్సర్ అవుతుంది. దేర్ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. Therefore, equation of circle x square
ప్లస్ వై స్క్వేర్, ఇదిగో ఇక్కడి నుంచి రాయాలి, మైనస్ 6x మైనస్ 4y మైనస్ 156 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఆన్సర్ అమ్మా. ఓకే, కంప్లీట్ అయిపోయింది. నోట్ చేసుకున్నారా? ఇది కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ క్వశ్చన్ చెప్తాను. ఫిఫ్త్ క్వశ్చన్ అయిపోయిన తర్వాత సిక్స్త్ క్వశ్చన్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ whose center lies on x-axis and passing through the point -2, 3 and 4, 5. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ రాయండి. 5 అయిపోయింది కదా, రోమన్ 2లో సిక్స్త్ క్వశ్చన్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ whose center lies on x-axis and passing through the points -2, 3 and 4, 5. -2, 3 and 4, 5. నోట్ చేయండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం. సొల్యూషన్, డయాగ్రామ్ డ్రా చేయండి. ఇక్కడ మనకి ఈ సర్కిల్ ఈక్వేషన్ ఎట్లా ఉండాలంటే ఎక్స్ యాక్సిస్ పైన సెంటర్ ఉండాలి. ఎక్స్ యాక్సిస్ పైన సెంటర్ ఉండాలి. ఓకే, ఎక్స్ యాక్సిస్ పైన సెంటర్ ఉండాలి కాబట్టి ఎక్స్ యాక్సిస్ పైన సెంటర్ ఉండాలి. ఎక్స్ యాక్సిస్ అంటే ఐడియా ఉంది కదా మీకు? సెంటర్ దేనిపైన ఉండాలి? ఎక్స్ యాక్సిస్ పైన ఉండాలి. ఇక్కడ సెంటర్ రాసుకోండి. ఇక్కడ సెంటర్ ఎలా ఉంటుంది? y వాల్యూ 0. ఇంకో 2 పాయింట్లు కూడా ఇది పాస్ అవుతుంది కదా. ఆ 2 పాయింట్లు ఎక్కడ ఉన్నాయి? సపోజ్ ఇది 4, 5 అనుకోండి. 4, 5. ఇంకో పాయింట్ -2, 3 అన్నాడు. ఇది ఇక్కడ ఎక్కడో ఉందనుకోండి, పర్లేదు, ఎక్కడైనా పెట్టండి, నో ప్రాబ్లం. ఇక్కడ అది కంప్లీట్ ఇక్కడ పెట్టడం చండాలంగా ఉంటుంది. ఎందుకంటే మ్యాథ్స్ తెలిసిన వాళ్ళు ఎవరు ఇటు పెట్టరు. ఓ పని చేస్తాలే, తీసేసి సర్కిల్ అయిపోయింది. ఇది ఎక్స్ యాక్సిస్ అనుకో. దీన్ని ఎక్స్ యాక్సిస్ అని రాయండి. ఎక్స్ యాక్సిస్ మీద సెంటర్ ఉంది. మిగతా 2 పాయింట్లు ఎక్కడ ఉన్నాయంటే, ఒక పాయింట్ ఏమో -2, 3, దీన్ని ఏ అనండి. ఇంకో పాయింట్ ఏమో బి అనండి. ఎక్కడ పెట్టినా పర్లేదులే. పర్టికులర్గా కోఆర్డినేట్ సిస్టమ్ చూపించారంటే కష్టం, జాగ్రత్త పెట్టాలి.
ఇలా సర్కిల్ గీసి ఒక లైన్ గీసి దానిపైన సెంటర్ ఉందని చెప్పి రాసేసుకోవచ్చు. నో ప్రాబ్లం. రాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం రాస్తారంటే గివెన్ పాయింట్స్ capital A is equal to x1 y1 is equal to -2, 3, capital B x2 y2 అననమ్మ దీన్ని, x2 y2 is equal to 4, 5. ఓకే. అయితే four, 5. Next, the equation of the circle AB bar as diameter. ఫార్ములా ఏంటి దీనికి? AB bar as diameter కి x minus x1 into x minus x2 old method plus y minus y1 into y minus y2 is equal to 0. దీన్ని కొద్దిగా మీరు ఎక్స్టెన్షన్ చేశారనుకోండి, ఏమొస్తుందంటే x² plus y² minus x of x1 plus x2 minus y of y1 plus y2 plus x1 x2 plus y1 y2 is equal to 0. ఫార్ములా జాగ్రత్త నోట్ చేసి. ఓకే. ఇప్పుడు దీనిలో వాల్యూస్ రాద్దాం. దిస్ ఇంప్లైస్ x² plus y² minus x into x1 plus x2 అంటే ఇక్కడ ఉన్నాయి చూసుకోండి. ఇది x1 y1, ఇదేమో x2 y2. ఓకే. x1 plus x2 అంటే -2 plus 4 minus y of y1 plus y2 అంటే 3 plus 5 plus x1 x2 అంటే -2 into 4 plus y1 y2 అంటే 3 into 5 is equal to 0. This implies x² plus y² -2 plus 4 ఎంతమ్మా? 2 నా? ఈ మైనస్ అలాగే రాయండి. ఇక్కడ +2 వస్తుంది కదా, 2x వచ్చింది. తర్వాత ఈ -y అలాగే రాయండి. ఇది 8 కదా, ఈ 8 ముందు రాసేసుకోండి. -8y. ఇదేమో -8, ఇదేమో 3 5s are 15 is equal to 0. సో దీన్ని సింప్లిఫై చేద్దాం మనం. x² plus y² minus 2x minus 8y plus -8 plus 15 అంటే +7 ఈక్వల్ టు 0. దీన్ని ఏమని పిలవాలంటే మీరు ఎస్ అని పిలవండి. ఎస్ సర్కిల్, ఎస్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. నెక్స్ట్ లైన్ కనుక్కోవాలి. ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ passing through capital A, capital B is. ఫార్ములా ఏంటి దీనికి? y minus y1 is equal to y2 minus y1 by x2 minus x1 into x minus x1.
ఓకే, ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను వాల్యూస్ ని. y మైనస్ y1 అంటే y మైనస్ y1 అంటే ఎంత 3 ఈజ్ ఈక్వల్ టు y2 అంటే 5 మైనస్ y1 అంటే 3 డివైడెడ్ బై x2 అంటే 4 మైనస్ ఆఫ్ -2 ఇంటూ x మైనస్ ఆఫ్ -2. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తున్నాను. y మైనస్ 3 ఈజ్ ఈక్వల్ 5 మైనస్ 3 అంటే 2, 4 ప్లస్ 2 అంటే 6 ఇంటూ x మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2. సో 2 6లో మనకి 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఈ 3 టైమ్స్ ని ఇటు తీసుకొచ్చేసాం. 3 ఆఫ్ y మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 2. ఇది మల్టిప్లై చేస్తున్నాను. 3 ఇంటూ y 3y మైనస్ 3 3s ఆర్ 9 ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 2. అన్ని టర్మ్స్ ఒకే సైడ్కి తీసుకొస్తే x ప్లస్ 2 మైనస్ 3y మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు యువతలకు వస్తే ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఎంత వచ్చిందంటే x మైనస్ 3y ప్లస్ 11 ఈజ్ ఈక్వల్ టు 0 అనేది వచ్చింది. దీన్ని ఏమంటారంటే ఎల్ అని తీసుకోవాలి. ఎల్ ఎల్ ఇప్పుడు రిక్వైర్డ్ ఈక్వేషన్ ఎట్లుంటుంది మనకి? రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్, రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఎస్ ప్లస్ లాంబ్డా ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0 టైప్ లో ఉంటుంది. ఇక్కడ ఎస్ అంటే రాద్దాం. ఎస్ అంటే ఏంటి మనకి? ఎస్ అంటే సర్కిల్ ఈక్వేషన్ కదా. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x మైనస్ 8y ప్లస్ 7 ప్లస్ లాంబ్డా ఆఫ్ ఎల్ అంటే పైన ఉంది చూసి రాయండి గ్రీన్ లో, x మైనస్ 3y ప్లస్ 11 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకి ఇంకో పాయింట్ ఇవ్వలేదు కాబట్టి ఈ మెథడ్లో మనం ఏం చేస్తామంటే పాయింట్ ఇవ్వనటువంటి మెథడ్లో లాంబ్డాతో మల్టిప్లై చేస్తాం. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x మైనస్ 8y ప్లస్ 7 ప్లస్ లాంబ్డా ఎక్స్ మైనస్ 3 లాంబ్డా వై ప్లస్ 11 లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ కామన్ తీయాలమ్మా. ఎక్స్ టర్మ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూడండి. మైనస్ 2x ఉంది ప్లస్ లాంబ్డా ఎక్స్ ఉంది. రెండిట్లోంచి నేను నెక్స్ట్ స్టెప్లో ఎక్స్ కామన్ తీయబోతున్నాను. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఎక్సే తీయాలి, గుర్తుపెట్టుకోండి, ప్లస్ ఎక్సే తీయాలి. సో -2 ప్లస్ లాంబ్డా అని వచ్చింది. తర్వాత వై కామన్ తీయాలి. మైనస్ 8y ఉంది, మైనస్ 3 లాంబ్డా వై ఉంది మన దగ్గర. ఓకే, నేను ఎప్పుడు కూడా ప్లస్ వై కామన్ తీయండి. ప్లస్ వై కామన్ తీస్తే ఏమేమి వస్తాయి? -8 మైనస్ 3 మైనస్ వచ్చేదాన్ని లోపల రాసేసుకోండి. ఇక మిగిలిపోయిన కాన్స్టెంట్స్ 7 ఒకటి 11 లాంబ్డా ఒకటి మిగిలిపోయాయి, ఇది రాసేయండి. నెక్స్ట్ స్టెప్ లో మీరు దీన్ని సెంటర్ రాయాల్సి ఉంటుంది. సెంటర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? సెంటర్ కి ఫార్ములా మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ బై 2 మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ బై 2 కామా మైనస్ వై కోఎఫిషియంట్ బై 2. మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ బై 2 కామా మైనస్ వై కోఎఫిషియంట్ బై 2. దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ అంటే ఎంత ఉందో చూడండి. చూసారా ఎక్స్ కోఎఫిషియంట్ ఎక్కడుందో? ఇదిగో ఇది ఎక్స్ కోఎఫిషియంట్. వై కోఎఫిషియంట్ చూసారా? ఇది వై కోఎఫిషియంట్. ఓకే, ఇక్కడ రాయాలి వై కోఎఫిషియంట్, ఇక్కడేమో ఎక్స్ కోఎఫిషియంట్ రాయాలి. ఓకే, ఎక్స్ కోఎఫిషియంట్ రాస్తున్నాను. ఎక్స్ కోఎఫిషియంట్ మైనస్ 2 ప్లస్ లాంబ్డా బై 2 కామా మైనస్ ఆఫ్ వై కోఎఫిషియంట్ -8 మైనస్ 3 లాంబ్డా బై 2. ఓకే, ఇప్పుడు ఇది ఎక్కడుంది? ఇట్ లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్. ఇట్ లైస్ ఆన్, క్వశ్చన్ లో ఇచ్చాడు అట్లాగా, ఇట్ లైస్ ఆన్, సెంటరు ఎక్స్ యాక్సిస్ మీద ఉందని ఇచ్చాడు. ఇట్ లైస్ ఆన్ ఎక్స్ యాక్సిస్. సో వై ఆర్డినేట్ ఈజ్ 0. వై ఆర్డినేట్ ఈజ్ ఈక్వల్ టు 0. వై ఆర్డినేట్ అంటే ఇది y వాల్యూ ఎంత ఉంది? మైనస్ ఆఫ్ -8 మైనస్ 3 లాంబ్డా
by 2 is equal to 0. -2 తీసేద్దాం. -2 తీసేస్తే -8 - 3 lambda is equal to 0. -8 is equal to 3 lambda. Lambda is equal to -8 by 3. ఓకే, మనకి lambda వాల్యూ వచ్చేసి. Therefore, equation of circle. Therefore, equation of circle S plus lambda L is equal to 0. S plus lambda L is equal to 0. Lambda బదులు ఎంత రాయాలి? -8 by 3. S minus 8 by 3 L is equal to 0. LCM చేస్తే 3S minus 8L is equal to 0 అని వచ్చింది. 3 into సర్కిల్ రాస్తున్నాను, x square plus y square minus 2x minus 8y minus 2x minus 8y plus 7 minus 8 of L అంటే x minus 3y plus 11. X minus 3y plus 11 is equal to 0. అంటే ఏమొస్తుందంటే 3 of x square plus y square minus 6x minus 8 3 is 24y plus 8 7 is 21 minus 8x plus 24y minus 88 is equal to 0. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే minus 24y plus 24y cancel. So 3 of x square plus y square minus 6x minus 8x minus 14x అయిందమ్మా. 21 minus 88 అంటే minus 7 67 is equal to 0 is the required equation of the circle. Okay, నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్నారా? Roman 2 లో లాస్ట్ క్వశ్చన్ ఉంది. ABCD is a square, then show that the points ABCD are concyclic. Question number 7. If ABCD is a square, then show that A comma B comma C comma D are concyclic. Okay, solution. First of all, మనం ఒక స్క్వేర్ తీసుకోవాలి, అట్ ది సేమ్ టైం ఒక సర్కిల్ తీసుకోవాలి. ఓకే, నేను ఫస్ట్ సర్కిల్ క్రియేట్ చేసుకుంటున్నాను.
ఈ పాయింట్స్ సర్కిల్ పైన ఉండాలన్నమాట. One second. ఓకే, ఇది లెట్ సపోజ్ దీన్ని y యాక్సెస్ అనుకుందాం, దీన్నేమో x యాక్సెస్ అనుకుందాం. దీన్ని ఏ పాయింట్ ని ఆరిజిన్ గా తీసుకుందాం. వాడు ఏమని ఇచ్చాడు, ఏబిసిడి ఈజ్ ఏ సర్కిల్ అన్నాడు కాబట్టి ఏబిసిడి లెంత్లు సేమ్ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏ ఉంటుంది, ఇక్కడ ఏ ఉంటుంది, ఇక్కడ ఏ, ఇక్కడ ఏ ఉంటుంది. కాబట్టి బి పాయింట్ ఏమవుతుందంటే A,0, దీన్ని సి అనండి. సి పాయింట్ A, A అవుతుంది. డి పాయింట్ ఏమవుతుందంటే 0, A అవుతుంది. డి పాయింట్ 0, A. డయాగ్రామ్ ఇట్లా డ్రా చేయండి. సొల్యూషన్ రాయండి. ఇప్పుడు ఫస్ట్ ఏం రాస్తారంటే సొల్యూషన్ లో కన్సిడర్ AB bar as x-axis, AD bar as y-axis, and capital A is origin. Capital A is origin. Okay, ఇలా కన్సిడర్ చేయండి. అండ్ complete ABCD as a square with side length enta, with side A, small a. Then capital A is equal to ఏమవుద్ది 0, 0. capital B is equal to ఏమవుద్ది A, 0. capital C ఏమవుతుంది A, A. D ఏమవుతుంది 0, A. ఓకే, ఇప్పుడు మనం అంతకు ముందులాగా లైన్ ఈక్వేషన్ తయారు చేసుకోవాలి. డైరెక్ట్ గానే రాసేసుకోవచ్చు. డయాగోనల్ ఎండ్స్ తెలిస్తే సర్కిల్ ఈక్వేషన్ తెలుసు కదా. క్లియర్లీ the equation of the circle, the equation of the circle passing through capital A, B, D and B, D and C రాయబాకండి. ABD is x minus x square plus y square minus AX minus AY is equal to 0. ఓకే, దీన్ని S అని తీసుకోండి. S. నౌ ఇప్పుడు పాయింట్ ఏంటి మనకి సి పాయింట్ కదా, మనం వదిలేసింది సి పాయింటేగా. ఆ సి పాయింట్ రాయండి. నౌ సి A, S11 ట్రై చేయండి ఈ సి పాయింట్ ఉపయోగించుకొని. అంటే A² x బదులు A సబ్స్టిట్యూట్ చేస్తున్నా, y బదులు A రాస్తున్నా, ఎందుకంటే సి పాయింట్ A, A కాబట్టి
మైనస్ ఏ ఇంటూ ఎక్స్ బదులు మళ్ళీ ఏ రాసా, మైనస్ ఏ ఇంటూ మళ్ళీ వై బదులు ఏ రాసా. జీరో పెట్టకూడదు. ఓకే, ఇది ఎంత వచ్చింది 2a², ఇక్కడ కూడా ఎంత వచ్చింది 2a². ఆన్సర్ ఎంత వచ్చింది 0. దేర్ ఫోర్ అంటే సి పాయింట్ కూడా సర్కిల్ పైనే ఉన్నట్టు. దేర్ ఫోర్ ఏబిసిడి ఆర్ కాన్సైక్లిక్ పాయింట్స్. Concyclic points, hence proved and right. Okay. Okay, అమ్మా. ఓకే, మేము మీటింగ్ ఎండ్ చేస్తున్నాను, మీరు కూడా ఎండ్ చేయండి. ఓకే సార్.